నమస్కారం మేడం. నమస్కారం అండి. మీరు కాస్టింగ్ కోచ్ అని అంటే ప్రముఖ నటీమణుల మీద అంటే తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మలయాళం ఏదైనా సరే వాళ్ళ మీద కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళేమో నటన గురించి వెళ్తారండి. ఏదో క్యారెక్టర్ గురించి. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కేరళలో జస్టిస్ హేమ ద్వారా ఒక కమిటీ నియమించిందండి. విజయ విజయ్ పినరని విజయ్ గారు ఆయన ఒక కమిటీని నియమించారు. 2017లో ఒక నటీమణి భావన ఆమె మీద ఒక అత్యాచారం కేసు వస్తే ఒక జస్టిస్ ఈవిడ హేమ మీద ఇచ్చారన్నమాట. కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. చాలా జరిగిన వాస్తవాలు కరెక్టే అని. ఇదే కాకుండా రేవతి అని ఒక ప్రముఖ నటి, ఒక ప్రముఖ మలయాళం హీరో అండి, సిద్దిక్ అనమాట అండి, ఆయన నటుడు. అతను జనరల్ సెక్రటరీ కూడా అసోసియేషన్కి. తన మీద అత్యాచారం చేశాడని చెప్పేసి కేసు పెట్టింది. తను ఆ పోస్ట్ రిజైన్ చేశాడు. చాలా ఒక జస్టిస్ హేమ కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చిందండి. చాలా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు వీళ్ళకి ఒక షూటింగ్ జరుగుతుంది అనుకోండి, ఇది ఒక ప్రైవసీ అంటూ ఉండదటండి. అంటే వాళ్ళకి డ్రెస్ మార్చుకోవడానికి కానీ, టాయిలెట్స్ కానీ ఏముండవంట సౌకర్యాలు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ హేమ కమిటీలో ఇచ్చిందన్నమాట. దీన్ని ఎలా చూద్దాం అంటారు? ఇది ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మన భారతదేశం మొత్తంలోనూ ఉంది. మన భారతదేశానికే సినిమా ఇండస్ట్రీ కాకుండా అన్నిట్లో ఉంది. అలాగే విదేశాల్లో కూడా ఉందండి. ఒకప్పుడు మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది. అసలు ఇదంతా ఇంత పెద్ద ఎత్తున మాట్లాడడానికి ఒక రకంగా హైదరాబాద్ ఒక కేంద్రం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో శ్రీరెడ్డి ఇష్యూ వచ్చింది. ఆ శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఇవాళ శ్రీరెడ్డి ఎలా మార్పు చెందింది అనేది పక్కన పెట్టేద్దాం. ఇవాళ శ్రీరెడ్డికి ఈ కాస్టింగ్ కోచ్కి ఏమాత్రం సంబంధం లేదు. ఆ రోజున మట్టుకు కాస్టింగ్ కోచ్ గురించి ఆమె తన వ్యక్తిగతమైన ఇబ్బందుల గురించి, అసౌకర్యాల గురించి, సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చేసిన మోసం గురించి ఆమె మొదలెట్టింది. మొదలెడితే ఆ కేసు సందర్భంగా మాట్లాడుతున్న కొద్దీ కొన్ని వందల మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలు కావచ్చు, మహిళలు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు అది ఒక పెద్ద దుమారం రేగింది ఆ రోజు. అయితే శ్రీరెడ్డి ఆరోపించిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొంత స్వార్థం ఉంది, కొంత బ్లాక్మెయిలింగ్ ఉంది, ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ మనం చూడవలసింది ఏంటంటే అసలు మూలం కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, ఇది పాయింట్. కాస్టింగ్ కౌచ్ ఉన్నది అనేది తేలింది. అది శ్రీరెడ్డి చెప్పిందని కాదు. శ్రీరెడ్డి కేవలం దానికి ఒక పిల్లి మెడలో గంట కట్టింది అంతే. కానీ చాలా మంది మహిళలు ఆ రోజు బయటకు వచ్చి మమ్మల్ని ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, కెమెరామ్యాన్ల దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, హీరోల కుటుంబాల దగ్గర నుంచి మాకు ఇబ్బంది ఉంది అంటే అందరూ అలాంటి వాళ్ళని కాదు, ఇబ్బంది ఉన్న వాళ్ళతో మేము చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి కనీసం వాళ్ళని, ఈ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఈ జూనియర్ ఆర్టిస్టులని సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ప్రొడక్షన్ కంపెనీల ద్వారా వస్తారు వాళ్ళు. ఈ ప్రొడక్షన్ కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వకుండా, అలాగే నువ్వు మాతో సఖ్యంగా ఉంటేనే నీకు 4 సినిమాల్లో వేషాలు ఇప్పిస్తాం, నువ్వు మాతో సఖ్యంగా ఉంటేనే నీకు మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఇప్పుడు మెంబర్షిప్ కార్డు లేకపోకుండా ఆమెని వీళ్ళు తీసుకోరు. ఇలా మెంబర్షిప్ కార్డు ఇచ్చేప్పటి నుంచి ఆమె పైన ఇబ్బందులు, మగవాళ్ళనైతే డబ్బులు ఇమ్మని. ఇప్పుడు అక్కడ కూడా ఒక జాడ్యం వచ్చింది. కొంతమంది మగవాళ్ళను కూడా సెక్సువల్గా వేధిస్తున్నారని కూడా వచ్చింది. కాకపోతే అవి చాలా తక్కువ కాబట్టి అది అంతగా బయటికి రాలేదు. కానీ ఆడవాళ్ళ విషయంలో మట్టుకు ఇది చాలా చాలా దారుణమైన సంఘటనలు మేము విన్నాం. విని అప్పుడు మేమేం చేశామంటే మహిళా జాక్ తరఫున జేఏసీ అని ఉంటుంది, మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ, మహిళా జేఏసీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. ఏమనంటే అసలు ఇక్కడ ఒక కమిటీ ఎందుకు లేదు? ఇప్పుడు ఒకళ్ళకి ఒక అన్యాయం జరిగింది, వచ్చి చెప్పుకోవటానికి ఒక కమిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనకి 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టము అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఉమ్. పని ప్రదేశాలలో అంటే ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది, అవును. 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దానిలో కొంతమంది మహిళా ఎంప్లాయీలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని, ఐసీసీ. అది గవర్నమెంట్ ఆఫీసులకి ఉండాలి, ప్రైవేట్ కంపెనీలకి కూడా ఉండాలి. ఏ ఆఫీస్కైనా ఒక రూఫ్ కింద 15 మంది పనిచేస్తే కనుక ఈ ఐసీసీ ఉండాలి. ఈ ఐసీసీ ఉంటే లాభం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వేధించారనుకోండి ఒక మహిళా ఎంప్లాయీని, ఉద్యోగిని, ఆమె వెంటనే వెళ్ళి ఆ పలానా వాళ్ళకి చెప్తుంది. ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అతన్ని పిలిచి మాట్లాడతారు, అంటే అందరిలో కాదు, పిలిచి కూర్చోబెట్టి నీ ఎక్స్ప్లెనేషన్ అంటే అడుగుతారు. అతను అది కాదు ఇది కాదు అని బొకాయించాడు అనుకోండి, ఆమె చెప్పేదానికి ఆధారాలు ఉన్నాయి అనుకోండి, ఏంటి ఏమైనా మెసేజ్లు పంపించాడా, లేకపోతే అతను అలా మాట్లాడేటప్పుడు మూడో మనిషి ఎవరైనా ఉన్నారా అక్కడ, ఇట్లాంటివన్నీ చూసి అతను గనక ఆ పని చేశాడు అంటే గనక అతన్ని క్రమశిక్షణ చర్య కింద అతనికి టైం ఇస్తారు. అతను పద్ధతి మార్చుకోకపోతే గనక అతను ఉద్యోగంలోంచి తీసేసే హక్కు యాజమాన్యానికి ఉంది. అయితే ఈ చట్టాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎందుకు మీరు ఉపయోగించట్లేదు అని చెప్పి చాలా పెద్ద పోరాటమే జరిగింది. ఆ పోరాటం జరిగిన తర్వాత అప్పుడు ఒక క్రాష్ కమిటీ వేస్తున్నాము అని చెప్పి వేస్తాము అని చెప్తే మా వాళ్ళు ఏమడిగారంటే, ఇది ఒక చట్టబద్ధమైన కమిటీగా కావాలి మాకు అని అడిగారు. అడిగితే అప్పుడు ఏం చేశారంటే, సినిమా పెద్దల నుంచి కొంతమందిని, అలాగే ఈ సోషల్ యాక్టివిస్టుల నుంచి కొంతమందిని కలిసి ఒక కమిటీగా వేసి, ఎవరికి ఫిర్యాదు ఉన్నా ఈ కమిటీకి ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి, కంప్లైంట్ చేసుకోండి, మీరు ఫ్రీ ఫ్లోగా కంప్లైంట్ చేయండి అని ఇస్తే చాలా మంది కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లన్నింటినీ కలిపి ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. ఈ రోజుకి మీరు చెప్తే నమ్మరు, ఈ రోజుకి దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. ఈ రోజుకి దాంట్లో రాసింది ఏంటి అంటే, మగవాళ్ళకి ఏవి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారో ఆడవాళ్ళకు కూడా ఆ సౌకర్యాలు కల్పించండి. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో వాష్రూమ్స్ కావచ్చు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కావచ్చు, అది చిన్న యాక్టరా పెద్ద యాక్టరా అని కాదు, మీరు చెయ్యాలి అనుకుంటే అడవిలో అయినా సౌకర్యాలు చేయగలుగుతారు, మీరు చెయ్యండి. ఇప్పుడు మహిళలు ఇలాంటి ఉద్యోగాల్లోకి వృత్తుల్లోకి రాక తప్పట్లేదు. వచ్చిన తర్వాత వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎవరిది? ఆ ప్రొడక్షన్ హౌస్దే కదా. వాళ్ళేమి తప్పించుకుందామని చూసారంటే, ఇప్పుడు ఒకళ్ళే ఒక చోటే పనిచేస్తారని గ్యారంటీ లేదు కదా, అందుకని మీరు తాత్కాలికమైన కమిటీ వేయండి. ఈ సినిమా అయ్యే వరకు ఇంతమంది పనిచేస్తారు కదా, ఈ సినిమా అయ్యే వరకు ఒక కమిటీ వేయండి. ఈ సినిమా వరకు ఇంకో సినిమా అప్పుడు ఇంకొక కమిటీ వేసుకుంటారు, వీళ్ళు వెళ్ళి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటారు. ఇట్లా చెప్పడం జరిగింది, కానీ ఏమి ముందడుగు పడలేదండి. కాకపోతే ఇప్పుడు ఆ రోజు ఏదైతే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది బయటకు వచ్చిందో, అప్పుడు మీటూ ఉద్యమం కూడా వచ్చిందని చెప్పాను కదా, హాలీవుడ్లో కూడా ఈ ప్రకంపనలు వచ్చినాయి మీటూ గురించి. అలాగే తమిళనాడులో వచ్చినాయి, కన్నడలో వచ్చినాయి, మలయాళీలో వచ్చినాయి. ప్రారంభమైంది కాబట్టి అందరికి ఇప్పుడు మనం మాట్లాడటం, నిశ్శబ్దాన్ని ఛేదించండి అన్నారు. ఎప్పుడు ఎయిడ్స్ వచ్చినప్పుడు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి అన్నారు. మాట్లాడండి, ఓపెన్ గా మాట్లాడండి అన్నారు. అట్లాగే అది ప్రతిదానికి వర్తిస్తుంది, ఒక ఎయిడ్స్కే కాదు, ప్రతిదానికి వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మద్రాసులో ఏం జరిగిందంటే, చిన్మయి శ్రీపాద అని పాటలు పాడే సింగర్ ఉంది. ఆమె ఏం చేసింది అంటే, నా చిన్నప్పుడు నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో ఒక ప్రముఖ లిరిసిస్ట్ నన్ను వేధించాడు అని చెప్పి అన్నది. అయితే ఆయన్ని విచారించడం మానేసి, ఆయన పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు, ఈమెని పాటలు పాడడానికి ఆపేశారు. ఆపేస్తే నాకేం పర్వాలేదు, నాకు ఆదాయం లేకపోయినా పర్వాలేదు, నేను మాట్లాడేదే. ఆమెకి మెంబర్షిప్ లేకుండా చేయడం, ఆమె మెంబర్షిప్ లేదు కాబట్టి ఆవిడని పిల్లవంటం, ఆమె కెరీర్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఇలాంటివి ఎందుకు చేస్తారు అంటే, మీరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, మీరు కంప్లైంట్ చేస్తే ఇలాగే ఉంటుంది శిక్ష.
ఎవరైనా కుక్తిని పేనుల్లాగా నోరెత్తకుండా పడి ఉండండి అని. అదే టైంలో ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ వేధింపులు ఉన్నమాట వాస్తవం, కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవం. అయితే ఈ సీనియర్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడేది ఇంకొంచెం వైవిధ్యంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఉన్నమాట వాస్తవమే కానీ మాకు జరగలేదంటారు. ఎవరికి వాళ్ళు మాకు జరగలేదంటారు, ఉన్నమాట వాస్తవం అంటారు. ఎందుకంటే మాకే జరిగింది ఆ వేధింపు అని చెప్పుకోవాలి అంటే వాళ్ళకి చిన్నతనం. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ అందుకని ఇప్పుడు చిన్నమయ్యి శ్రీపాద మీద ఏ విధమైన ఆ బ్యాన్ పెట్టారో అది చూసిన తర్వాత ఎవరైనా పైకి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడ ఏం జరిగితే మనకెందుకు, మన పని మనం చేసుకుంటా వెళ్దాం, మన దాకా వచ్చిందా ఆ పాటే అవసరము, ఆ వృత్తి అవసరం అంటే లొంగిపోదాం, లేదంటే బయటకు వచ్చేద్దాం, అనవసరమైన గలాట ఎందుకు అనుకున్నారు. ఇప్పుడు అలాగే త్రిష గురించి ఒక 2-3 వార్తలు వచ్చినాయి ఈ మధ్య. ఏంటి, ఆమె ఎవరో రాజకీయ నాయకుడు తోటి ఉంటే ఆమెకు 25 లక్షలు అనే విషయం బయటకు వచ్చింది. అది చాలా నిర్లక్ష్యగా నిర్దయగా మాట్లాడిన మాట అది. అలా ఆమెను డిఫేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది వాస్తవం కాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆమెను డిఫేమ్ చేసే బదులు 25 లక్షలు ఒక రోజుకు ఖర్చు పెట్టిన వాడిని ఎందుకు మాట్లాడరు, ఈమెనే ఎందుకు మాట్లాడుతున్నాం, వాడిని కూడా మాట్లాడాలి కదా. అలాగే ఒక విలను త్రిష గురించి ఇలాగే బాధ్యతారహితమైన కామెంట్ చేశాడు. ఏమనంటే ఆమెతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను, లేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని. ఇలా ఒక రకంగా మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేగా మాట్లాడడం కూడా నేరమే. ఇప్పుడు సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ అంటారు, అవి చేయకూడదు. ఒకసారి ఇట్లాగే సినిమా యాక్టర్ చలపతిరావు ఇలాగే ఒక అవార్డు ఫంక్షన్ లో అలా మాట్లాడాడు. మాట్లాడితే మేము వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం. ఆయన కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. సరే చివరికి క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే అలీ కూడా ఇలాగే మాట్లాడాడు. అలీ మీద కూడా కేసు పెట్టమన్నాం కానీ మరి ఎందుకో కేసు పెట్టలేదు. ఇలా అంటే ఈ సినిమా ఫంక్షన్స్ లో ఇలా ఆ కేసు ఏ రోజైతే చలపతిరావు మీద మేము కేసు పెట్టామో అప్పటి నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం తగ్గించారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా మారిపోయింది, మహానుభావులు అయిపోయారని నేను చెప్పను కానీ కనీసం ఓపెన్ గా మాట్లాడడానికి మట్టుకు కొంచెం భయపడిన మాట వాస్తవం. సరే ఇదైపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఇంకా కేరళ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పినరయి విజయ్ గారు ఉన్నారు. ఆయన జస్టిస్ హేమ ద్వారా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో రిపోర్ట్ వచ్చింది ఏమనంటే మహిళల పైన వేధింపులు వాస్తవం, కాస్టింగ్ కౌచ్ ఉన్నది, వాళ్ళని వేధిస్తున్నారు, నేను నీకు సహాయం చేస్తే నాకేంటి లాభం, నేను నీకు చేస్తున్నాను, నీకు ఫేవర్ చేస్తున్నా, నాకేంటి లాభం అనే ఉద్దేశంతో మాట్లాడేదానికి సంబంధించి ఆవిడ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఇలాంటి వేధింపులు వాస్తవం అని తేలింది. ఈ నటీమణులు ఏదో కాలక్షేపానికో లేదా కడుపు నొప్పితోనో చేసినవి కాదు ఈ ఆరోపణల వెనకమాల వాస్తవాలు ఉన్నాయి అని తేలింది. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. జనరల్ ఏం తీసుకుంటే బాగుంటుంటారు మీ ఐడియా ప్రకారం? అంటే ఏం లేదండి, ఎవరైతే అలా అన్నారని తెలిసిందో వాళ్ళ ఆమె మనోభావాలను గాయపరిచినందుకు గాను ఆమెకి ఆర్థికంగా ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, దీనివల్ల ఆ నష్టపరిహారం అతనితో ఇప్పించాలి. అతన్ని ఆ పోస్ట్ నుంచి అతను దూరం పెట్టాలి. అంతకంటే ఆ మాత్రం చెయ్యకపోతే వీళ్ళు మారరండి. ఎక్కడో నాకు ఎందుకండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. నేను షీ టీమ్స్ అఫెండర్స్ కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు పోలీసులకు ఒక కేసు వచ్చింది మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఏంటంటే మేస్త్రీలు ఉంటారు కదా, కూలి పనులకి కూలీలు పంపించే మేస్త్రీలు ఉంటారు. ఆ మేస్త్రి రాత్రి 11ంటికి ఫోన్ చేస్తా అంట ఆ అమ్మాయికి. ఏంటి ఫోన్ చేస్తావు అని అంటే, రేపు పని ఉంది, నీకు పని ఉంది పలానా చోట రా పనికి అంటే ఇప్పుడు అలా భర్త ఏమంటాడు, అసలు వాడికి నీకు ఏంటి సంబంధం,
ఇప్పుడేంటి 11 ఫోన్ ఎందుకు చేశాడు? ఉమ్, ఈ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఒకవేళ తెల్లారి పని ఉండదు ఈ అమ్మాయికి. ఉమ్, కంటిన్యూస్గా వారం రోజులు పని ఉంటుందని చెప్పిన తర్వాత ఉమ్, హఠాత్తుగా ఈమెకు పని ఉండదు. ఉమ్, ఎందుకు? రాత్రిపూట ఫోన్ ఎత్తలేదని. ఓకే. ఇలా 4 సార్లు రాత్రిపూట్ల ఫోన్లు చేసిన తర్వాత 5వ రోజు ఎలాగో దగ్గర అవడం, ఉమ్, ఈ భర్త ఏ తాగుబోతో లేవన్నా కుటుంబ సభ్యులు సమస్యలు ఉంటే అతనితో డిస్కస్ చేసింది అనుకోండి, ఇక ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడం లొంగ తీసుకోవటం. అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది. ఆ కేసు వస్తే ఇప్పుడు ఆ భర్త ఏం చేశాడు? నీకు రోజు ఫోన్ చేస్తున్నాడు వాడు, నువ్వు నాకు అక్కర్లేదు అని మొదలెడితే ఆ అమ్మాయి షీటీ మాలకి కంప్లైంట్ చేసింది. అప్పుడు వాళ్ళ భర్తను కూడా పిలిపించి ఆ భర్తకు కూడా కౌన్సిలింగ్ చేసి అలాగే ఇతని మీద కేసు పెట్టి కేసే అనుకోండి, మేస్త్రిని నువ్వు ఇలా చేసావంటే మర్యాద ఉండదని అతని కుటుంబ సభ్యులను కూడా పిలిపించాం. షీటీమ్స్ లో ఉన్న అద్భుతం అదే. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లల గురించి కానీ భర్తల గురించి కానీ ఇంట్లో ఆడవాళ్ళు కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే మన వాళ్ళు చాలా మంచోళ్ళు శ్రీరామచంద్రులు అనుకుంటారు. వీళ్ళు బయటికి వెళ్ళి చేసే పనులు ఇంట్లో వాళ్ళకి తెలియదు. అందుకని ఇంట్లో వాళ్ళ ముందు కౌన్సిలింగ్ చేస్తే వీళ్ళ రంగు ఏంటో తెలుస్తుంది. ఇక రేపటి నుంచి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారనమాట. అందుకని ఇలా వేధింపులు పని ప్రదేశాల్లో, అది సినిమానా, ఆఫీసా, పొలాల్లో పని, లేకపోతే అడ్డా మీద కూలీలా, లేదంటే స్కూల్లో పనిచేసే టీచర్లా, ఏమీ సంబంధం లేదండి. మహిళ పరిస్థితి మట్టుకు దారుణంగా ఉంది. అందరు పురుషులు ఇలాగే చేస్తారని నేను చెప్పను. ఇది ఒక కొంతమంది చేస్తారు. ఈ అప్రతిష్ట మట్టుకు మగవాళ్ళందరి మీద వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మగజాతి సంరక్షణ అని కొంతమంది బయలుదేరుతున్నారు కదా, పురుష కమిషన్లు కావాలి అది ఇది అని మాట్లాడే వాళ్ళని కొంతమందిని చూస్తున్నాం. అసలు మీరెంతమంది పురుషుల్ని మారుస్తున్నారయ్యా? ఇలా చేసి పురుషులను కూడా మార్చాలిగా. ఆడవాళ్ళకి వేధింపులు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళకి అనుకూలమైన చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు చూసి మీరేడిస్తే ఎట్లా? అందుకోసం ఏది ఏమైనా సరే మహిళ అనగానే మీ చెల్లి మీ అమ్మ అనుకోండి అనే మాట నేను అన్ను. ఆ సెంటిమెంట్ పుయ్యటం నాకు ఇష్టం లేదు. పాపం అని పుయ్యటం నాకు ఇష్టం లేదు. నీకు ఆ హక్కు లేదు. నో మీన్స్ నో. దట్స్ ఆల్. ఎస్ మీన్స్ ఎస్. మీ ఇష్టం ఎస్ అనుకుంటే, అది మీ వ్యక్తిగతం. కానీ ఏ అమ్మాయి అయినా నో అంది అంటే నో మీన్స్ నో. అది సినిమా ఇండస్ట్రీ అవనివ్వండి, ఎక్కడన్నా అవనివ్వండి. ఈ సందర్భంగా పినరయి విజయ్ గారు ఇలా ముందుకు అడుగేసి తగిన చర్యలు తీసుకోవడం కోసమే ఆయన రిపోర్ట్ అడిగారు. ఖచ్చితంగా తీసుకుంటారని నమ్మకం ఉంది ఆయన మీద నాకు. ఇది దేశం మొత్తానికి మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.